ఈవెన్ డిగ్రీలో కూడా ఎకనామికల్గా వ్యవసాయం ఉన్నా కానీ ఆర్థికంగా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందంటే గ్రామాలలో సంవత్సరానికి ఒకసారి ఆదాయం వస్తుంది. ఈ మధ్యలో ఏముండదు వాళ్ళకి ఆదాయము. ప్రతిసారి ఇంటికి పోయినప్పుడల్లా మా నాన్నగారు నాకు డబ్బులు ఇవ్వాలంటే ఏదో ఒక మా దగ్గర ఉన్నటువంటి వ్యాపార దగ్గర పోయి మళ్ళీ కాగితం రాసి డబ్బులు ఇచ్చేవాడు. నేను చదువుకోవడానికి పోతుంటే ప్రతిసారి చూసేవాడిని నేను. ఆయన వ్యాపారి కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు. ఎందుకండి బాబుని చదివిస్తున్నారు, మీకు అవసరమా, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారేమో అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఉంటుంది. మా నాన్నగారికి ఏంటంటే ఫస్ట్ నుంచి లేదు బిడ్డ మీరు కష్టపడలేరు, వ్యవసాయం చాలా కష్టం ఉంటుంది, మీరు చదువుకోండి అని చెప్పేసి బాగా నేను ఫెయిల్ అయినా కానీ చదివించింది అంటే ఆలోచన. ఎంత నమ్మకం ఉండాలి. నమ్మకం. నా తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా తర్వాత వాళ్ళు కూడా నా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక తమ్ముడు డిప్యూటీ కలెక్టర్ చేస్తున్నారు. ఎక్కడండి? ఇక్కడే చేస్తుంది హైదరాబాద్లో. ఆయన చైర్మన్ కూడా డిప్యూటీ కమిషనర్స్ అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి అని చెప్పేసి మా ఓన్ బ్రదరే. చిన్న బ్రదర్ కూడా ఆర్మీలో చేసి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. తను ఇప్పుడు లేట్ చనిపోయాడు. అది ఒక దురదృష్టకరమైన సంఘటన. మీరు కూడా చూసి ఉంటారు. అప్పుడు కుక్నూరుపల్లి పోలీస్ స్టేషన్లో అక్కడ రివాల్వర్తో సూసైడ్ చేసుకుని చనిపోయాడు మా ఓన్ బ్రదర్. అక్కడ ఉన్నటువంటి అంటే వాడు ఆర్మీ నుంచి వచ్చారు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ పై ఆఫీసర్స్తో పడక మా కుటుంబంలో కొంచెం విషాదకరమైన సంఘటన. మీ ముగ్గురం కూడా అంటే చదువును నమ్ముకొని ఇది స్థాయి నుంచి ఇక్కడ దాకా రావడానికి నేను చూపించినటువంటి ఒక మార్గంగా అనుకుంటారు. నాకు ఆ తర్వాత కూడా ఈ చదువు యొక్క ఇంపార్టెన్స్ గమనించి నేను విలేజ్లో ఒక లైబ్రరీ పెట్టించి పిల్లలు చదువుకునే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం జరిగింది. ఒక చిన్న విలేజ్ నుంచి గత 10 ఏళ్లలో దాదాపు ఒక 200-300 మంది ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు మా ఊరిని ఒకప్పుడు బక్కమంతులగూడెం, ఇప్పుడు బలవంతులగూడెం అంటారు. ఉద్యోగులగూడెం కూడా అని అంటారు. కానీ ఆయన మీ బ్రదర్ దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆర్మీ నుంచి ఎందుకు వచ్చారు ఆయన? అసలు ఆర్మీలో ఒక సర్వీస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా తను వాలంటరీ అంటే ఆర్మీలో తను కింది స్థాయిలో ఆర్టిస్ట్కి వెళ్ళాడు. తను ఫైన్ ఆర్ట్స్ చేసి అక్కడి నుంచి చాలా దూరము వేరు వేరు ప్లేస్లలో చేశాడు. కాశ్మీరు, అస్సాము, రాజస్థాన్ చేశాడు. ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఇక మళ్ళీ ఎక్కడో ఉండడం ఇబ్బంది అని చెప్పేసి తను టీఆర్ఎస్ తీసుకుని మళ్ళీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాసి జాబ్లోకి వచ్చాడు. కానీ ఒకసారి మీతో కూర్చున్నా లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కస్ చేసిన లైఫ్ని కొంచెం ఈజీగా లీడ్ చేయగలిగిస్తుంది. అదే ఇంతమంది నుండి కూడా మేము అంటే తను అది క్షణికావేశంలో తీసుకునేది. మా తర్వాత మా మదర్ కూడా ఎఫెక్ట్ వల్ల మదర్ కూడా కొన్ని రోజులకి చనిపోయింది. తనకి అంటే బాగా ఇష్టం చిన్న తమ్ముడు అంటే. నాన్నగారు వ్యవసాయం చేస్తారు, చాలా ఆయన పాజిటివ్. ఇప్పుడు కూడా తను అంటే తను ఇండిపెండెంట్ బాగా. మా ఫాదర్ తను ఇంటికాడ ఉంటాడు, మా దగ్గరికి వస్తుంటాడు. ఎక్కడండి, ఏ ఊర్లో ఉన్నారు ఇప్పుడు? మా సొంత గ్రామంలో ఉన్నారు. మా ఫాదరు చాలా అంటే మీరు నమ్మరు, ఇప్పుడు ఆయన 8 years మంచిగా బైక్ తోలుతాడు, అన్ని పనులు చేసుకుంటాడు, ఎవరి మీద డిపెండ్ కాడు. అసలు అంతకు మించి ఇంకేం కావాలి? ఇప్పుడు వయసుతో పాటు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తే అల్జీమర్స్ వచ్చేస్తున్నాయి అనేది కూడా ఉంది కదా. సో బ్రెయిన్కి ఎప్పుడు వర్క్ ఇస్తున్నప్పుడు ఫిజికల్గా మనకి కావాల్సినంత మంచి వంట చేస్తారు. ఆయన వంట చేసుకుంటాడు, ఆయనకు కావాల్సిన నచ్చినవి చేసుకుంటాడు. ఇంటికి వస్తే కూడా మా మిస్సెస్ని కోడల్లాగా ఉండదు, తండ్రి బిడ్డలాగానే ఉంటారు వాళ్ళు. ఆయన వంటగదిలో పోయి నువ్వు ఎందుకమ్మా నేను చేస్తా అని చెప్పేసి మరి ట్రై చేస్తుంటాడు. వద్దు మావయ్య అంటే కూడా వినడు అనమాట. అంటే ఆయనకి పని చేయటం అనేది ఒక ఇష్టం. మోమాటము లేకపోతే ఈ గోలు ఇవన్నీ ఏముండవు ఆయనకి. ఎవరినైనా పలకరిస్తారు. విలేజ్లందరూ కూడా నాకంటే ఎక్కువ కూడా మా నాన్న అంటే బాగా ఇష్టం. అందరు మామయ్య బాబాయ్ అట్లా పిలుస్తుంటారు. గ్రామాలలో ఎట్లుంటుందంటే పేరు కన్నా కూడా వరసలతో పిలుస్తారు. నాన్నగారిని అయితే అంతే పిలుస్తారు అందరు. ఇప్పుడు ఆంటీలు అంకుల్లా కాదు, ఇప్పుడు అందరినీ ఆంటీలే, అందరినీ అంకులే. ఏ వరుస కూడా నాకు అర్థం కాదు మనకి. నిజం నిజం, దట్స్ రియల్లీ నైస్ సార్. కానీ మీరు యాక్చువల్లీ ప్రొబేషన్ ఎక్సైజ్లో మీ బాధ్యతలు అంటే ఎలా ఉంటారండి? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. నేను 1994లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మీరు డిగ్రీ అయిపోయినప్పుడు ఒక విఏఓ జాబ్ వస్తే చాలనుకున్నాను నేను. యాక్చువల్గా అప్పుడు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని పడ్డాయి వీడియో వస్తే చాలని, ఒక చిన్న జాబ్ వస్తే చాలనే ఆలోచన ఉన్న వ్యక్తి నేను. మనం వ్యవసాయం దీని నుంచి బయటపడాలంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలి అనే ఆలోచనతోని నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు రాస్తే జాబ్ రాలేదు. చాలా బాధ అనిపించింది, అరే జాబ్ మిస్ అయ్యిందని చెప్పేసి. ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రెడ్డి గారు అని చెప్పేసి అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉన్నాడు. ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అర్హులే ఈ నోటిఫికేషన్ రాయడానికని ఒక స్పెషల్ నోటిఫికేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మండల్ కోఆపరేటివ్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ఒక నోటిఫికేషన్ పడ్డది. ఈ నోటిఫికేషన్ జనవరిలో ఫిబ్రవరిలో పడ్డది. మాకు మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు మరి రికమెండేషన్ ఎవరు చేస్తే ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అన్నప్పుడు హాల్ టికెట్ మీద అప్లై చేసుకున్నాను. డిగ్రీ హాల్ టికెట్ దాంట్లో జిరాక్స్ పెట్టి అప్లై చేసుకున్నాను. ఆ నోటిఫికేషన్ ఆ తర్వాత ప్రిలిమ్స్
డిగ్రీ అయిపోయి యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఆర్ట్స్ ఎంఏ హిస్టరీ రాశాను. హిస్టరీ నాకు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో వచ్చింది సీటు. ఆ తర్వాత యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ చదువుతూ సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటే ప్రిపేర్ అవుతూ రాశాను నేను. దాంట్లో 3వ పోస్టు యాక్చువల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఎంసీఆర్డోలు ఎక్కువ పోస్టులు ఉన్నాయి. యాక్చువల్ 450 పోస్టులు ఏమున్నాయి. అందులో అదొకటి వచ్చి రాజాలనుకున్నాను నేను. కనీసం అంటే ఇంటర్వ్యూ కూడా ఉంది అప్పుడు. ఇంటర్వ్యూ వచ్చింది నాకు. తర్వాత ఇంటర్వ్యూ వస్తే చాలా ఫస్ట్ టైము యాంగ్జైటీ. బోర్డుకు పోయాము. బోర్డులో క్వశ్చన్స్ చాలాసేపు అడిగారు. అందులో సేమ్ ఈ 12th ఫెయిల్ సినిమాలో ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు చైర్మన్ ఒక కామెంట్ చేశాడు. ఇంకా నాకు జాబ్ రాదేమనుకున్నాను నేను కూడా. ఆ సినిమాలో కూడా అక్కడ బోర్డు చైర్మన్ కామెంట్ చేస్తాడు. ఏమన్నారు? నాదప్పుడు ఏంటంటే నువ్వు ఇంత లీనుగున్నావుగా ఎలా పరిగెత్తగలుగుతావు యూనిఫామ్ డిపార్ట్మెంట్లో. అప్పుడు నా వెయిట్ 46 కేజీలు ఉండొచ్చు. ఓకే. చాలా లీన్గా ఉండేవాడిని. ఏం చెప్పారు మరి మీరు దానికి ఆన్సర్? నేను వెనక్కి తిరిగి ఏదో జబ్బు వేసరికి పక్కన ఉన్న మెంబర్ ఎవరు ఇలాంటి వాళ్ళే బాగా పరిగెత్తారని అన్నారు. అక్కడ కంపల్సరీ అయిపోయింది. వాళ్ళు అయిపోయింది. నేను ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. నవ్వేసి ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చే రోజు చాలా టెన్షన్ ఉండే. అప్పుడు రిజల్ట్లో కూడా 5th ర్యాంక్ వచ్చింది నాకు. ఆల్ ఓవర్ మొత్తం స్టేట్లో 5th ర్యాంక్ వచ్చింది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చేసి ఫస్ట్ అటెంప్ట్. రైట్. ఇక తర్వాత సివిల్ సర్వీస్కు గ్రూప్ 1 తర్వాత మెయిన్స్ తర్వాత రాశాను. గ్రూప్ 1 రాస్తే అన్ఫార్చునేట్లీ చాలా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్ డిస్క్వాలిఫై, 2 మార్క్స్ డిస్క్వాలిఫై ఇంగ్లీష్. ఇప్పుడు 1996 గ్రూప్ 1 ఆల్మోస్ట్ వెంకటరామరెడ్డి గారిని మొన్న మీకు రిటైర్ అయిపోయారు చూడండి. ఆల్మోస్ట్ ఆ బ్యాచ్ అనుకుంటా నేను, వెస్లీ గారి. ఇక తర్వాత గ్రూప్ 1 కోసం చాలా రోజులు ప్రయత్నం చేశాను ప్రిపరేషన్ కోసం. అంటే ఇంకా మంచి బెటర్ జాబ్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన. నోటిఫికేషన్ సరిగ్గా లేకపోవడం. ఆ తర్వాత నేను చెప్పా కదా మంచి నోటిఫికేషన్లో ఒక ఎగ్జామ్ ఒక క్వశ్చన్ మొత్తం తప్పు రాయటం, ఇందాక నేను చెప్పింది. అది చాలా అక్కడ కూడా జస్ట్ 1-2 మార్క్స్లో పోయింది. కొన్ని సందర్భాలు మన లైఫ్లో మనం అనుకున్నట్టుండవు, కానీ వాటిని పాజిటివ్గా ఎలా తీసుకుని వెళ్ళాలి అనుకునేది. అయితే జాబ్ నేను 96లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఓ 4 years చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను చదువుకున్న నాలెడ్జ్ డిపార్ట్మెంట్లో ఏం ఉపయోగపడట్లేదని ఫస్ట్ నేను గమనించింది.